హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు, ఒక క్రికెట్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాము. మ్యాచ్ వచ్చేసి ఎవరెవరి మధ్య అంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వర్సెస్ మై విలేజ్ షో. సో ఈ మ్యాచ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రికెట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. రూల్స్ బ్రో, ఈ చుట్టూ ఉంది జాలి బ్యాక్ సైడ్ రన్స్ లేవు. ఓకే, ఒకవేళ బ్యాట్ కి ఎడ్జ్ అయిపోయి డైరెక్ట్ గా జాలి తాకిన అవుట్ ఏం లేదు. ఓకే, కానీ బయట పడ్డది అనుకో అవుట్. ఇక్కడ దిక్కు తాకితే ఎటు దిక్కు ఇప్పుడు కిందికి వెళ్ళిపోతే 4 బ్రో. ఓకే, డైరెక్ట్ తాకిన అనుకో అవుట్. జడ తాకిన అవుటేనా? ఇది బ్యాక్ యార్డ్ క్రికెట్, ఓన్లీ కిందికి వెళ్ళి ఆడాలి. 10 ఓవర్స్ ఉంటాయి. దాని ఎలిబిడబ్ల్యూ అట్లాంటి ఏం లేవు. లెగ్ బైస్ బిగ్ బైస్ ఏం లేవు. క్యాచ్ ఫుల్ క్యాచ్ స్టెప్ క్యాచ్ ఫుల్ క్యాచ్ మళ్ళీ ఆయన క్యాచ్ వికెట్ 10 ఓవర్లు అవును, బయటకు రన్ ఒక రన్, బాల్ ఒక రన్. సో జనరల్ క్రికెట్ రూల్స్ ఉంటాయి, బట్ కిందికి వెళ్ళి ఆడాలి. ఓకే, 6 కొడితే అవుట్. మనం ఇంట్లో ఆడుకున్నట్టే. ఇగో బౌలింగ్ వేయాలి. బౌలింగ్ ఇష్టం మా దాంట్లో ఎవరు లేరు, అందరు మిచెల్ స్టార్క్లే. సో మరి త్రో వేసాడు, మరి గరి సంతోష్ పెట్టకూరు ఇట్లా. సరే చూద్దాం తీరు మ్యాచ్. సరే యాక్చువల్ గా బౌలింగ్ అయితే కొంచెం బాగా స్లో పడుతుంది అనుకున్నాం, మరి చూద్దాం ఎంత ఫాస్ట్ పడుతుందో, మరి ఏమైతుందో. ట్రై అయ్యారు, ఇట్లా షేవింపేరు. ఓకే, ఇప్పుడు టాస్ లో అయితే రాజు అని అయిపోతాడు. నేను అక్కడ స్విచర్ కూడా లైవ్ అంతా చూసుకుంటా. ఓకే రాజు, ఇవాళ మొత్తం తెలుగు ఎక్స్పెరిమెంట్ మై విలేజ్ షో మొత్తం క్రికెట్ ఆడబోతున్నాం. యా, ఇప్పుడైతే టాస్ వేసుకుందాం అన్న. ఎత్తున్నా చెప్పు. చిత్తు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అన్నలో బొత్తు అడ్డది. మీరే బ్యాటింగ్, మేము బౌలింగ్. అయ్యో మీరు చెప్పదా? సరే, మనోళ్ళు బౌలింగ్, మేము బ్యాటింగ్. ఇక మొదలెడదామా? 10 ఓవర్లు. వీళ్ళ బుర్రలకు మా బుర్రలకి ఇలా పోటీ. ఎవరు గెలిచిన మన టీమ్స్. నాకైతే బాల్ మెల్లగా ముందే చెప్తున్నా. సరే సరే, ఓకే ఏమో బ్యాటింగ్ బౌలింగ్ మన బ్యాటింగ్. బౌలింగ్. ఓకే, Start. Wide. ఓకే ఫస్ట్ బాల్ వైట్ బాల్. స్టెప్ క్యాచ్ అవుట్. ఆన్ బాల్. సో మధు బ్యాటింగ్ చేస్తుండు. 4. అవుటా? 4. ఓకే 4 స్కోర్. కోదిగా 2 బాల్కి 4 రన్లు ఇచ్చిండు. వాళ్ళకి ఇట్లా ఆడడానికి సెంచరీ కొడతారు ఆయన. 2 balls 4 runs. స్టప్ అయ్యి గుడ్ బౌలింగ్. స్టప్ అయ్యి బ్యాట్ కింద వేసిన అనుకో, డ్రైవ్ చేస్తే పోతుంది. బ్యాక్ సైడ్ రన్స్ లేవు. బ్యాక్ సైడ్ రన్స్ లేవు. జల్ది కొట్టరా, ఏం చేస్తావు? వికెట్ దీనికి వికెట్లకి పట్టరే. ఓకే స్టప్ అయ్యి లా బాల్. అవుట్. అవుట్. ఒక్క ఓవర్. స్కోర్ ఎంత అన్నా? రాదన్నా స్కోర్. స్కోర్ 5. స్కోర్ ఆఫ్ 5, 1 వికెట్. సెకండ్ ఓవర్. Bowling. అరే క్యాచ్ పడరా, అవుటే క్యాచ్ పడితే. 1 ball. Bowling. ఒరే నీకేం చెప్పినా? బ్యాట్ కింద స్టంప్ అయ్యి. గుడ్ బౌలింగ్ బాబాయ్. Over. Start 2 overs completed. Score up 5. Third over start. Good batting. బ్యాట్ కింద వేసినా అనుకో ఖచ్చితంగా కొడతాడు. స్టప్ అయ్యి క్యాచ్ వస్తుంది ఎటో దిక్కు. Good batting. 4.
అవుట్ 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 2 wickets down. 3 balls. 3 balls 1 wicket. No ball. ఓవర్ ఏరా బాబాయ్ ఓవర్ 4వ ఓవర్ స్కోర్ ఆఫ్ 13. 2 wickets. 3 ఓవర్ కంప్లీటెడ్. Done. బ్యాట్ కింద ఏకుర్రా Ball batting, 4 runs. రే బాబాయ్ 4 runs. చప్పే రే 4 runs. Yeah, 4 runs. Four runs. Yeah, 4 runs. Yeah, 4 runs. 4 runs. Four. ఓవరా Yeah, 4 runs. Over. వా 2 వికెట్లు వేసిన బాబాయ్ మళ్ళీ స్కోర్ ఇచ్చింది. అవుట్ Out. గిట్లే ఎయిర్రా అంటే ఆమెకి అవుతుర్రా గింత మంచిగా ఉంది. 3 wickets down. అప్రా 4 లవల్ అటు ఓవర్ 5 ఓవర్ కంప్లీటెడ్ స్కోర్ అప్ స్కోర్ ఎంత 30 37 score up. 4 6 over 1 ball 1 4. Well 4. Two balls 2 fours. 4. अच्छा. 3 balls 3 fours. Hello. 4 balls 5 balls. Wow 4. Over. 6th completed. 7th రన్నింగ్ 7th running. Hey. 4. Four. 1 ball 1 4 7th running. అబట్రా Very good. గుడ్ ఫీలింగ్ అప్రా Ball. 5 balls. Over. 7 ఓవర్ కంప్లీట్ అయినాయి. ఘోరంగా పోయింది స్కోరు. ఎట్లా చేసి వాడు 20 ఇచ్చిన వాడు 26 ఇచ్చి స్కోర్ ఎంత అన్నా 57 స్కోర్ 7 ఓవర్లలో. ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి. 100 పడేరి అయిపోతుంది. ఏ అన్న 6 4 ఉంటే ఏం కాకపోతుండే. దీంట్లో కష్టం. 1 ball. Wide. వైలేక్
గుడ్ ఫీల్డింగ్ రా వాయ్ ఎంగతే బౌలింగ్ 4 balls 4 runs 2 బాల్ ఆపాలి ఓవర్ అనే టెంప్ చేస్తున్నా నేను 1 ball 2 balls చినిగింది అన్నది పాయింట్ కూడా మినిగింది బ్రో వెరీ గుడ్ ఇది ఎక్స్పెరిమెంట్ అంటే ఓకే ఏయ్ అబడ్రా బాయ్ 4 మెల్ల 4 ball out పాయింట్ ఇన్నికన్నా వికెట్ పడ్డది యా ఇగో మనోని పాయింట్ కన్నా వికెట్ పడగొట్టిండు ఈ వికెట్ కోసం పాయింట్ ఎంపుకున్నాడు బ్రో ఇంకేం ఎక్స్పెరిమెంట్ జరగలేదు అనుకున్నా పెద్ద ఎక్స్పెరిమెంట్ జరిగింది బాగా వెరీ గుడ్ అరే అప్పట్రా 4 బాలరా ఓవర్ బౌలింగ్ 1 ball 2 balls సేమ్ రా బాల్ రెండు wide ball wide 3 balls wide ball తాకిందా ఓకే డాట్ బాల్ yes అప్పట్రా చక్కటి 4 మంచిగా ఇట్లా పెడితే అయిపోవు పండుకున్నా ఆగు లాస్ట్ బాల్ ఏరా లట్ స్కోర్ అప్ 67 టార్గెట్ వచ్చేసి 68 ఫస్ట్ మచ్చా ఎక్కుతుండో మచ్చా బాబా ఇద్దరు ఎక్కువ 71 తప్పు 72 టార్గెట్ గా ఓకే స్కోర్ అప్ 71 72 టు టార్గెట్ అన్న మేము 71 కొట్టినాము మీరు 72 కొడితే విన్ను ఎట్లుంది మస్తు అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తున్నాం పాయింట్ అయిపోయింది అన్నకు ఆడైనందుకు కదా పాయింట్ మీద ఎక్సైటింగ్ ఉన్నాడు కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా పోయింది స్కోరు మేము ఒక 50 రన్లు అనుకున్నాము కాకపోతే 71 పోయింది 20 రన్లు ఎక్స్ట్రా పోయింది అంతే అన్న ఎక్స్పెక్టేషన్ లేకుండా కొడితేనే ఎక్స్పెరిమెంట్ అంటారు పాయింట్ చింపేశారు బ్రో సరే కానీ బ్రో మా వాళ్ళ బ్యాటింగ్ ఎట్లా అనిపించింది మస్తు ఆడారు అన్న అయితే షెడ్ వేసుకొచ్చు అన్న మొత్తం అవుట్ ఆఫ్ ప్లేయర్ లెక్క వచ్చిండు ఇంపాక్ట్ ప్లేయర్ దిగిండు పొట్టు చంపేయండు నాకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని నా డక్అవుట్ అయినా 6 కొట్టిను కానీ అవుట్ మనోడు బౌలింగ్ అదే పెద్ద గ్రౌండ్ ఆడతాం కదా చిన్న అయ్యేసరికి అలవాటు అయింది 6 కొట్టిండు టార్గెట్ వచ్చేసి 72 తెలుగు ఎక్స్పెరిమెంట్ అన్నలు మొత్తం ఎక్స్ప్రెస్ చేసుకుంటా నాకు భయం అవుతుంది నాకు మీరు అందరూ బ్యాటర్ నాకు తెలిసి 2-3 ఓవర్లు కొడతాడు 2-3 ఓవర్లు కొడతాడు 2-3 ఓవర్లలో 72 కొడతాడు ఫస్ట్ అవుట్ అయితే కావచ్చు డైరెక్ట్ 6 కొడితే విన్ చేపిస్తాడు ఉత్తగా నాకు అదే అర్థమవుతుంది యో వాడు ఖచ్చితంగా గెలిపిస్తాడు కాకపోతే మమ్మల్ని కాదు మిమ్మల్ని నీకు ఎట్లా అనిపించింది బ్రో మస్తు అనిపించింది బౌలింగ్ ఎట్లా అనిపించింది బౌలింగ్ మాదే కాబట్టి అది ఎట్లాగో తెలుసు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా దాని గురించి మన అన్న మాత్రం మంచి స్పీడ్ బౌలర్ ఉన్నాడు సుంపుతుండు సౌండ్ వస్తుంది మన కెప్టెన్ కూడా బాగా చేసిండు కామెంట్ సెక్షన్ కూర్చోవాలి అద్భుతంగా కామెంట్ చేయాలి మా ప్రతిభ పాడవాలని మా క్రికెట్ చరిత్రని మీరు ఈ రూపంలో మాట్లాడారు తెలుగు హిందీ ఇంగ్లీష్ నీకు ఏది వస్తే మనది పాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్ కాబట్టి కన్నడ తెలుగు హిందీ ఇంగ్లీష్ అవన్నీ వచ్చిన ఏం మాట్లాడుతున్నావు వానికి అర్థం కాదు
అది ఏ భాషలో కూడా అది అవసరమైతే బాహుబలి కిలికిలి మాష అది కూడా మాట్లాడతాడు. ఓకే ఓకే డన్ ఎంజాయ్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ బ్రో. ఆల్ ది బెస్ట్. మేము గెలవాలని మీరు గెలవాలని మేము ఇంటలే మీరే గెలవాలని కోరుకుంటున్నాం. ప్రోత్సాహంతో ఉందాం. ఇక మనోడు ఇప్పుడు ఎంపరింగ్ చేస్తాడు. పెట్టేసుకో మైకు. మళ్ళా హిందీ పాటలే మరి. చెప్పక్కరన్లే పెద్ద టార్గెట్ ఏం కాదు. అరే చెప్పక్కరన్ ఏమన్నా 10 రన్లు ఓవర్కి ఒక రన్ కొట్టిన సార్ నిలబడగానే ఓవర్కి ఒక వైడ్ వేస్తారు వాళ్ళు. ఇది మెయిన్ ప్రాబ్లం ఏమైతుందంటే మేము బాక్స్ క్రికెట్ ఆడి ఉన్నాం కదా, ఇది వచ్చేసి చిన్న గ్రౌండ్ కదా, అట్లా ఆగమైతామేమో అనిపిస్తుంది. బ్యాటింగ్ చూసినాం, బౌలింగ్ ఎట్లుంటుందో అర్థమైతే లేదు. ఈ సురేష్ రైనా బౌలింగ్ ఏమున్నది. తెలియదు. ఓకే కమాన్, ఆల్ ది బెస్ట్. కష్టపడు తాంపుర్రి మొత్తం అన్ని 6లే. డన్ చాలా. ఒరే 6 ఆదరా రే. 4 runs. గుడ్ బ్యాటింగ్. నేను ఎంపర్ కదా. స్కోర్ అప్ 4. బ్యాట్ దాకా ఇక్కడ ఏర్పో. జస్ట్ మిస్. ఓకే 1 hour completed. 1 hour completed. Score of 4. వికెట్ తాకిందా? తాగలే. అన్న అన్న కొట్టిండు. అలాగే మరి కాదన్న కాదు బాబా నిద్ర పడేయాలా? బాబాయ్ అవుట్ అయ్యిండు, నేను ఎక్కుతున్నా, నాకు హానికి రాదు. అది ఎర్జుకి తాకుతాను ఎక్స్పెక్ట్ చేయాలి. చక్కగా ఎర్జుకి తాకింది పోయి కానీ అవుట్ అయినా. అవుట్ అయిపోయాడు. నేను కూడా అవుట్ అయిపోయి బాధపడ్డా బ్రో. నేను ఎర్జుకి తాకిన ఎర్జుకి తాకపోతే నాకు కూడా ఎడ్జ్కి తాకింది మరి. అయ్యో Two hours completed. Score up 8. అందరు హ్యాండ్ ఇచ్చారు, క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాలి. పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నారా, జాగ్రత్త. లాస్ట్ బాల్. ఓవర్. అరే బూమ్రా, అరే మా వాళ్ళ స్ట్రాటజీ నీకు అర్థం అయితలేదు. నాకు అర్థమైంది. టక్ అవుటే సింగిల్ బ్యాటింగ్ నాకు ఇద్దామని చూస్తున్నారు. గుడ్ బ్యాటింగ్. గుడ్ బ్యాటింగ్.
అరే నేను చెప్పినట్టే ఆడుతుర్రా సేమ్ గుడ్ ఇట్నే ఆడుర్రి చెప్పినా ఆల్రెడీ సింగిల్ బ్యాటింగ్ ఇస్తారు నాకు వాడు ఉన్నాడుగా ఇంకోడు ఇప్పుడు చూడుర్రి ఆట ఇప్పటిదాకా వేరు ఇప్పుడు వేరు ఏ కిందకే కొట్రా బ్యాటింగ్ రా అరే విన్ కాలే రాయ్ గుడ్ బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్ లాటు బయట ఫోర్ వైడ్ బాల్ అది ఇప్పటిది వైడ్ వైడ్ బోల్ గా ఐఎం స్టెప్ క్యాచ్ లేవు అంతే ఏడున్నావురా ఇన్ని రోజులు ఏడున్నావు ఇన్ని రోజులు అరే ఆడుతాడు నల్లి నల్లి ఉంటే ఆడరా కూడా అదిగా మిస్రా కానీ నాకు నేను కొంచెం భయం అయింది బ్రో ఎందుకంటే బ్యాట్ ఇట్లా ఇట్లా ఉంది అటు కొడుతున్నా ఇటు పూల వస్తుంది బాలు లాస్ట్ వీడు ఉన్నాడు ఇంకా వీడు గెలిపిస్తాడు చేటాడు అరే వెనక స్కోర్ లేదురా లాస్ట్ బాల్ వెనక స్కోర్ లేదు కమాన్ కమాన్ గుడ్ బ్యాటింగ్ రా రే తాజు కొట్రా బాల్ చూసుకుంటాడు బాల్ చూసుకుంటాడు వంగకట్ల ఫస్టే వైడ్ వైడ్ నిలబడాడు అరే అయ్యో రాజు బ్రో నీకు ఒక విషయం అర్థం కాలే మావాడు ఓడిపోయినా సరే నేను ఎత్తా అనుకున్నాడు సక్క నీకే కొట్టి గుడ్ బ్యాటింగ్ అన్న మస్తు ఒక వికెట్ ఈసా ఫస్ట్ ఎవర్ క్రికెట్ మ్యాచ్ లో మన అన్నలతో అయితే ఆడినాము ఆల్రెడీ చెప్పిన కదా అన్నోళ్ళని గెలిపించడమే మన లక్ష్యం గెలుపుకోవడం ఏం లేదు ఆడడం అనేది ఫ్రెండ్లీ మ్యాచ్ కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం ఎంజాయ్ చేసినాం మస్తు అనిపించింది మస్తు అనిపించింది మనోడేడి వన్ మ్యాన్ షో ఏదేమైనా మావన్ హిడెన్ టాలెంట్ బయటకు వచ్చింది రేపే అకాడమీలో జాయిన్ చేస్తే వీడు వెల్డింగ్ కాదు వీని ప్లేస్ నెక్స్ట్ రంజీ ఐపీఎల్ మన సన్ రైజర్స్ తరఫున ఆడతారు నెక్స్ట్ గా ఓకే రే రేపంచలే రాకే సక్క మినీ స్టేడియం మస్తు ఆడిండు వీడు అందరికన్నా మంచిగా ఆడిండు అందరికంటే ఎక్కువ రన్లు కొట్టిండు వీడు ఇదే కన్ను ఉంది మొత్తం
సైడ్ ఇట్లా పట్టుకున్నాడు కానీ ఇట్లా అట్లా పోవాలని చెప్పి. బ్రదర్స్ ఎట్లా అనిపించింది మీకు? సూపర్ సూపర్. ఫస్ట్ మ్యాచ్ కావచ్చు ఏదైనా మనం ఆడు ఫస్ట్ స్కేర్ పిచ్ అంటే వస్తారు నెక్స్ట్. ఫస్ట్ మ్యాచ్ అయినా మన తెలుగు ఎక్స్పెరిమెంట్ అన్నలతో అయితే మంచి అనిపించింది. వీళ్ళని చూస్తేనే అంటే మనోళ్ళని చూసినట్టు అనిపించింది. అంటే మా విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, మా సోపతి గారు అట్లా సేమ్ అట్లా అనిపించింది. మమ్మల్ని గెలిపించారు. ఒక విషయం చెప్పు, మా వాళ్ళతో మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన మనిద్దరు చేసుకున్నాం వీడు ఒక్కడే బయటకైనా వచ్చిండు, వీడు అవుట్ కాలేదు. అంటే కామెంటరీ చూస్తుండే ఆయన మొత్తం స్క్రీన్ లో చూస్తుండు. ఇక్కడ 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 థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కొలాబరేషన్ కన్నా ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అన్న. మా కొలాబరేషన్ అండ్ ఇంత ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ సపోర్ట్ చేసి అంతే కదా. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు మాకు ఈ అవుట్పుట్ ఎట్లా చూడ మాకు తెలియదు. ఫస్ట్ మల్టీ కెమెరా చేయొచ్చు, స్కోర్ చేయొచ్చు అని తెలుసు. బట్ లైవ్లో ఒక మ్యాచ్ ఆడుకుంటా అంటే ఇప్పుడు అర్థమైందంటే ఇంకో 3-4 కెమెరాస్ బిహైండ్ పని చేయాలి. ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా పని చేయాలి. స్కోర్ చేయడానికి, కెమెరా స్విచ్ చేయడానికి అన్ని ఖచ్చితంగా కావాలి. సో అది మేము మెల్లమెల్ల చేస్తాం బ్రో. మళ్ళీ అది డైరెక్ట్గా నేను సెటప్ చేసుకుని అడ్డాస్తాం అడే కదా. సరే అన్న ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎంజాయ్ చేస్తున్నాం. సో బాయ్.